అందరికీ నమస్తే అండి. బుచ్చుబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన సినిమా 'పెద్ది' జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిన్న ట్రైలర్ రిలీజ్ అయిందండి. సో, ట్రైలర్ చూసిన తర్వాత అంటే సాధారణంగా ఈ 'పెద్ది' సినిమా మీద యాక్చువల్లీ టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత, టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత, టీజర్ రిలీజ్ చేసిన తర్వాత, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత, నిన్న ట్రైలర్ రిలీజ్ చేసే వరకు ప్రతి అడుగులో కూడా పాజిటివిటీ, ఒక రకమైన పాజిటివ్ వైబ్ కనిపించింది. అంటే ఈ సినిమాలో ఏదో పాయింట్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, ఒక బలమైన భావోద్వేగం ఉంది అనేదైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సాధారణంగానే మన తెలుగులో క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలు బాగా హిట్ అవుతుంటాయి. మనం 'జెర్సీ' సినిమా చూసాం, నానిది మంచి హిట్ అయింది సినిమా. ఆ తర్వాత 'సై' సినిమా నితిన్‌ది, రగ్బీ ఆటను పరిచయం చేశారు కదా, అది కూడా మంచి హిట్ అయింది. అలాగే చాలా సినిమాలు స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ప్రతి సినిమా కూడా హిట్ అయ్యాయి. ఒక 'లైగర్' తప్ప, పూరి జగన్నాథ్ అండ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్' తప్ప మిగిలినవన్నీ హిట్ అయ్యాయి. 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' కూడా ఆ టైపే, స్పోర్ట్స్ డ్రామా నుంచి వచ్చింది. సో, ఇలా చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఎందుకంటే ఆట అంటేనే ఒక ఎమోషన్. సో, దానిలో మాస్ ఎలివేషన్స్, ఒక స్టార్ ఇమేజ్, ఒక బలమైన కథ, కొన్ని కమర్షియల్ అంశాలు, దానికి ఒక బలమైన ఎమోషన్ కలిసిన తర్వాత ఖచ్చితంగా ఆ సినిమా ప్రేక్షకులను రంజింపజేస్తుంది అనే నమ్మకం ఉంటుంది. పైగా ఈ సినిమా కాంబినేషన్ కూడా ఇప్పుడు రామ్ చరణ్కి ఆల్రెడీ మంచి మార్కెట్ ఉంది, పాన్ ఇండియా లెవెల్లో మంచి మార్కెట్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ లెవెల్ 1000 కోట్లకు పైగా చేరిపోయింది. సో, గేమ్ చేంజర్ ఫెయిల్ అయినప్పటికీ ఆ సినిమా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. సో, ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి, 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని చెప్పి కొన్ని ఊహాజనిత కథనాలు కూడా వస్తున్నాయి. మరోవైపు బుచ్చిబాబు సానా అతను కూడా బలమైన పాయింట్ పట్టుకుంటాడు. అతను సుకుమార్ శిష్యుడు అండ్ అతను ఫస్ట్ సినిమా 2020-21లో 'ఉప్పెన' సినిమా వచ్చింది కదా, 'ఉప్పెన'లో కూడా కథ బాగుంటుంది అండ్ బలమైన ఎమోషన్ ఉంటుంది, క్లైమాక్స్లో ఒక ఊహించని ట్విస్ట్ ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఆ సినిమాను కూడా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన 'ఉప్పెన' మంచి హిట్ అయింది, మంచి కలెక్షన్స్ రాబట్టింది. సో, ఆ సినిమా దాదాపుగా 70 కోట్లకు పైగా లాభాలు మిగిలాయి అనమాట. బయ్యర్స్కి, ఎగ్జిబిటర్స్కి, ప్రొడ్యూసర్స్కి అందరికీ కలిపి 70 కోట్లు ప్రాఫిట్ వచ్చింది ఆ సినిమాకి. సో, అక్కడ బుచ్చిబాబు సానా స్టోరీ పాయింట్ కానీ అండ్ అతను టేకింగ్ స్టైలు అండ్ స్క్రీన్ ప్లే ఇదంతా, దాంతోపాటు రామ్ చరణ్ ఇది క్రికెట్ అండ్ కుస్తీ, రెజ్లింగ్ అండ్ రన్నింగ్. నిన్న ట్రైలర్ చూస్తే ఫస్ట్ క్రికెటర్గా పరిచయం అవుతాడు, ఆ తర్వాత రెజ్లింగ్ ఆడతాడు, ఆ తర్వాత అతను రన్నర్గా కూడా ఉంటాడు. అండ్ అంటే ఒకే వ్యక్తి ఇన్ని రకాల ఆటల్లో ప్రావీణ్యం ఉండడం, సో అది ఒక గ్రామీణ ప్రాంతానికి ముడిపెట్టడం, ఒక ఉత్తరాంధ్రలో విజయనగరంలోని ఒక గ్రామీణ ప్రాంతానికి ముడిపెట్టి తీయడం, ఖచ్చితంగా కథలో ఏదో బలమైన పాయింట్ ఉంది అని అనిపిస్తోందన్నమాట. సో, ఈ సినిమాకి బలమైన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతోంది, బాగానే జరుగుతోంది. ప్రస్తుతానికైతే ప్రమోషన్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ ఇస్తున్నారనమాట. మేబీ ఇంకొక ట్రైలర్ రిలీజ్కి ముందు రోజు రిలీజ్ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ ప్రమోషన్స్, ఇవన్నీ ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కోసం. దాదాపుగా 250 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే. ఇక పాన్ ఇండియా లెవెల్లో అయితే ఊహించని ఎక్కువ నెంబర్ ఎక్కువే ఉంటుంది. రామ్ చరణ్కి మార్కెట్ పెరిగింది అండ్ సినిమాను కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ టీమ్తోనే తీశారు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ రత్నవేల్ సినిమాటోగ్రఫీ. సో, అంటే టీం మొత్తం కూడా బాగా కుదిరిందనమాట. అండ్ ఈ సినిమా దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఊరిస్తోంది. ఆ టైటిల్ రిలీజ్ అవ్వడం, గ్లింప్స్ రావడం అండ్ అతను రామ్ చరణ్ ఆ క్రికెట్లో ముందుకొచ్చి షాట్ కొట్టింది రిలీజ్ అయ్యి సంవత్సరం దాటింది. సో, అప్పటి నుంచి ఈ సినిమా మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. ఆ పెద్ది షాట్ ఇప్పుడు బాగా వైరల్ అయింది. దానికి తోడు ఇప్పుడు రెజ్లింగ్, దీనిలో క్రికెటే కాదు రెజ్లింగు ఉంది, రన్నింగు ఉంది అని తెలిసిన తర్వాత ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగింది. సో, ఓవరాల్గా ఈ సినిమాకి పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. గతంలో ఏ సినిమాకి లేనంత, అంటే రామ్ చరణ్ సినిమాల్లో గతంలో దేనికి లేనంత పాజిటివ్ వైబ్ ఈ సినిమాకి రిలీజ్ అయింది. అండ్ దానిలో అతని యాస, అతని డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా ఆకట్టుకున్నాయన్నమాట. అంటే రంగస్థలం చూశాను కదా, రంగస్థలం కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో వచ్చిన సినిమానే. సో, దానిలో
డిఫరెంట్ రామ్ చరణ్ కనిపిస్తారు. అప్పటి వరకు రామ్ చరణ్ యాక్షన్ స్కిల్స్ వేరు, రంగస్థలంలో రామ్ చరణ్ యాక్షన్ పీక్స్కి వెళ్ళిపోద్ది. అసలు రామ్ చరణ్లో ఇంత టాలెంట్ ఉందా అనిపించేంతగా యాక్ట్ చేశాడు ఆయన. సో ఇప్పుడు దానికి మించిన స్థాయిలో ఇందులో యాక్టింగ్ ఉంటుంది అని పదే పదే చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం చివరి 50 నిమిషాల్లో ఊహించని ట్విస్టులు ఉంటాయి. షాకింగ్ కథ మొత్తం టర్న్ అయిపోద్ది. షాకింగ్ ట్విస్ట్ ఉంటుంది. అసలు ప్రేక్షకుడు షాక్కి గురవుతాడు అని చెప్పి డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారనమాట. సో చూడాలి. ఈ సినిమా అంటే సాధారణంగా ఒక సినీ క్రిటిక్గా అండ్ సినిమాల మీద నాకున్న బేసిక్ నాలెడ్జ్తో నేను చెప్తున్నది ఏంటంటే, ఈ సినిమాకి కంప్లీట్ పాజిటివ్ వైబ్ అయితే ఉంది. ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం అయితే మాత్రం బ్లాక్ బస్టర్గా నిలిచే అవకాశం ఉంది. అంటే అంచనాలు పెరిగాయి కాబట్టి అండ్ ట్రైలరు అన్నీ బాగున్నాయి కాబట్టి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం 800 కోట్లు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు ఇండియా వైడ్. పైగా ప్రేక్షకుడు మంచి ఆకలి మీద ఉన్నాడు. దాదాపుగా 3-4 నెలల నుంచి సరైన సినిమాలు లేవు. సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి కదా, ఏది మన శంకర్ వరప్రసాద్ వరుసగా 4 సినిమాలు వచ్చాయి. సమ్మర్ సీజన్ అంతా వేస్ట్ అయిపోయింది. మార్చి, ఏప్రిల్, మే సరైన సినిమాలే లేవు. అసలు థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎందుకో మరి ప్రతి సంవత్సరం సమ్మర్కి పెద్ద పెద్ద సినిమాలు వచ్చేవి. ఈ సంవత్సరం సమ్మర్కి యాక్చువల్లీ ఈ సినిమా ఏప్రిల్ 30న రావాల్సిందే, మంచి సమ్మర్ టైంలో రావాల్సిందే, కానీ రాలేదు. ఏదో షూటింగ్ ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయి కొంచెం లేట్ అవుతున్నాయంట. సో దీన్ని జూన్ 4కు వాయిదా వేశారు. జూన్ 4న అన్ని హంగులతో రాబోతోంది. ప్రేక్షకుడి ఆకలి తీర్చేలా ఉంది. అండ్ జూన్ 4 అంటే అప్పటికి కూడా సమ్మర్ ఇంకా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్స్ అయిపోతాయి, ఐపీఎల్ అయిపోతాయి, అంత ప్రశాంతంగానే ఉంటుంది కాబట్టి అక్కడికి ఒక 20 రోజుల పాటు థియేటర్ కలకల్లాడినా ఈ సినిమాకి 750 నుంచి 800 కోట్లు పెద్ద కష్టమేమీ కాదు. సో పాజిటివ్ టాక్ వస్తాయి. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో ఇది మంచి ప్రోడక్ట్ అండి. మన ఛానల్లో మనం చెప్తున్నామంటే ఖచ్చితంగా మీరు నమ్మొచ్చు. ఎందుకంటే మహిళలు ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని ఆ ఫార్ములా ప్రకారం మంచి మంచి మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ, డ్రై ఫ్రూట్స్, నట్స్ వాటితో ఒక 25 రకాల లడ్డూలు చేస్తున్నారు. అవన్నీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది అండ్ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వాటితో పాటు ఇక్కడ వీళ్ళ దగ్గర హెల్దీ పౌడర్స్, ఏబీసీ పౌడరు, మునగాకు పొడి, జామాకు పొడి, ప్రోటీన్ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు, ఇటువంటివన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. దాంతోపాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి. లేదా laddupalem.com సైట్ విజిట్ చేసైనా ఆర్డర్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అండ్ ఇతర దేశాలు అయితే 4-5 రోజుల్లో షిప్ చేస్తున్నారు. వీళ్ళ షిప్పింగ్ బాగుంది, ప్యాకింగ్ బాగుంది, అన్ని రకాలుగా కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ప్రమోట్ చేస్తున్నాం. సో వీలైతే వెంటనే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.